హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1. మౌర్య సామ్రాజ్యము స్థాపించిన రాజు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్, నలంద విశ్వవిద్యాలయము ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్. నెక్స్ట్, క్రీస్తు పూర్వము 6వ శతాబ్దంలో మహావీరుడు ఎక్కడ జన్మించెను? ఆన్సర్ వైశాలి. నెక్స్ట్, బుద్ధ చరిత్ర గ్రంథాన్ని రాసినది? ఆన్సర్ అశ్వఘోషుడు. నెక్స్ట్, ధర్మచక్ర పరివర్తనగా పిలిచే తొలి జ్ఞానబోధనను బుద్ధుడు ఎక్కడ చేశారు? అంటే ఇక్కడ గౌతమ్ బుద్ధుడు కనుక చూసినట్లయితే ధర్మచక్ర పరివర్తనగా పిలిచే తొలి జ్ఞానబోధనను సారానాథ్లో చేయడము జరిగింది. నెక్స్ట్, సింధు లోయ, గంగా, యమున మూడింటిపై మొదటగా రాజ్యాధికారం చేసిన రాజు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్య. నెక్స్ట్, కౌటిల్యుని అర్థశాస్త్రము దేనిని గూర్చి తెలుపుతుంది? ఆన్సర్ పరిపాలనా విధులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే కౌటిల్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం కనుక చూసినట్లయితే పరిపాలనా విధులను గురించి తెలపడము జరుగుతుంది. కనిష్కుని ఆస్థాన వైద్యుడు? ఆన్సర్ చరకుడు. నెక్స్ట్, నాసిక్ శాసనము ఎవరి విజయాల గురించి తెలుపుతుంది? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. అంటే గౌతమిపుత్ర శాతకర్ణి గారి యొక్క విజయాలను గురించి తెలుపునటువంటి శాసనం ఇది అని అంటే నాసిక్ శాసనము. ప్రాచీన భారతదేశంలో ఏ వంశం రాజులు దేవపుత్ర అనే బిరుదును ఇచ్చేవారు? ఆన్సర్ కుషానులు. నెక్స్ట్, శాతవాహనుల కాలంలో గ్రామాధికారి ఏమని పిలిచేవారు? ఆన్సర్ గ్రామాని. నెక్స్ట్, కనిష్కుడు ఆచరించిన మతము? ఆన్సర్ బౌద్ధ మతము. నెక్స్ట్, మొహంజోదారో అంటే ఏమిటి? ఆన్సర్ మృతుల దిబ్బ. నెక్స్ట్, బంగారం, వెండి, రాగి నాణాలను ముద్రించిన గుప్త చక్రవర్తి? ఆన్సర్ రామగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ చక్రవర్తుల క్రమణికను వివరించిన పీఠిక? ఆన్సర్ మత్త పీఠకము. నెక్స్ట్, ఋగ్వేద కాలంలో వాణిజ్యం చేసేవారు ఎవరు? ఆన్సర్ ఫణి. నెక్స్ట్, సింహం ప్రతిమ గల నాణాలను జారీ చేసిన గుప్త చక్రవర్తి ఎవరు? ఆన్సర్ 2వ చంద్రగుప్తుడు. అంటే సింహ ప్రతిమ గల నాణాలను జారీ చేసినటువంటి గుప్త చక్రవర్తి ఎవరంటే 2వ చంద్రగుప్తుడు. అక్బర్ తొలిగా పట్టాభిషేకం జరుపుకున్న ప్రాంతం ఏది? ఆన్సర్ కలనే. నెక్స్ట్, కలంజర్ కోట ముట్టడిలో మరణించింది? ఆన్సర్ షేర్షా. నెక్స్ట్, 3వ పానిపట్టు యుద్ధం వల్ల లబ్ధి పొందింది? ఆన్సర్ ఆంగ్లేయులు. అంటే 1761లో జరిగినటువంటి మూడవ పానిపట్టు యుద్ధం వల్ల లబ్ధి పొందిన వారు ఎవరంటే ఆంగ్లేయులు. అంటే ఈ యుద్ధము 1761 సంవత్సరంలో జరిగింది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో శివ సముద్రం వీరి ఆధ్వర్యంలో ఉంది? ఆన్సర్ గాంగులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే శివ సముద్రం కనుక చూసినట్లయితే శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి కాలంలో శివ సముద్రము గాంగుల కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ బహ్రుద్దీన్ క్యాబ్లీ. అంటే భారత జాతీయ కాంగ్రెస్కు మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అని అంటే బహ్రుద్దీన్ క్యాబ్లీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో నిర్బంధ ప్రాథమిక విద్యపై బిల్లును ప్రవేశపెట్టింది? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్, స్వదేశీ ఉద్యమంలో పూర్తి స్థాయిలో పాల్గొనని వారు? ఆన్సర్ రైతులు. నెక్స్ట్, జాతీయవాద మిలిటెంట్ వర్గానికి ముఖ్య ప్రతినిధి ఎవరు? ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్. నెక్స్ట్, 1908 ఆలిపూర్ క్షేత్ర కేసు నుండి అరవిందో ఘోష్ను రక్షించినది? ఆన్సర్ భూలాబాయి దేశాయ్.
నెక్స్ట్ స్వదేశీ ఉద్యమంలో ముఖ్యమైన వ్యక్తి ఎవరు? ఆన్సర్ బాలా గంగాధర్ తిలక్. నెక్స్ట్ గాంధీజీ 1919లో సత్యాగ్రహం ఉద్యమాన్ని దేనికి నిరసనగా ప్రారంభించారు? ఆన్సర్ రౌలట్ చట్టం. అంటే గాంధీజీ కనుక చూసినట్లయితే 1919 సంవత్సరంలో సత్యాగ్రహ ఉద్యమాన్ని రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా ప్రారంభించడం జరిగింది. గాంధీ సత్యాగ్రహం ఆయుధాన్ని మొదటిసారిగా ఏ సందర్భంలో ఉపయోగించారు? ఆన్సర్ దక్షిణాఫ్రికాలోని జాతి వైషమ్యాలకు వ్యతిరేకంగా. నెక్స్ట్ హోమ్ రూల్ ఉద్యమం ప్రధాన ఉద్దేశము? ఆన్సర్ స్థానిక ప్రభుత్వ ఏర్పాటు. నెక్స్ట్ అలీపురం కుట్ర కేసు ఉరిశిక్షకు గురైన వారు ఎవరు? ఆన్సర్ హరీంద్రనాథ్ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఎప్పుడు స్థాపించారు? ఆన్సర్ 1934. నెక్స్ట్ బెంగాల్ విభజన వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమము? ఆన్సర్ వందే మాతర ఉద్యమం. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అయితే బెంగాల్ విభజనకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ చేపట్టినటువంటి ఉద్యమం ఏది అంటే వందే మాతర ఉద్యమము. నెక్స్ట్ క్వశ్చన్ దయానంద సరస్వతి ఆర్య సమాజం ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఆన్సర్ లక్నో. క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆగస్ట్ రెవల్యూషన్. నెక్స్ట్ బర్దలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించినది? ఆన్సర్ వల్లాభాయ్ పటేల్. నెక్స్ట్ మరాఠాల చివరి పిష్వా ఎవరు? ఆన్సర్ రెండవ బాజీరావ్. నెక్స్ట్ ఘటిక అనేది? ఆన్సర్ విద్య కేంద్రము. నెక్స్ట్ వందే మాతరం ఉద్యమం. వందే మాతర ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సంవత్సరం? ఆన్సర్ 1938. నెక్స్ట్ మహాభారతానికి గల మరో పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన మహాభారతానికి గల మరో పేరు ఏమేనంటే జమ సంహిత. నెక్స్ట్ సుబేకేతో పాఖ్యానం ఉన్న ఉపనిషత్తు ఏది? ఆన్సర్ కంఠప నిషత్తు. నెక్స్ట్ సింధు ప్రజలు సౌధాలను వేటితో నిర్మించుకున్నారు? ఆన్సర్ కాల్చిన ఇటుకలు. నెక్స్ట్ ఆర్యులు అసలు పేరు ప్రాంతము ఏది? ఆన్సర్ మరేషియా. నెక్స్ట్ సింధు నాగరికతలో త్రాసు లభించిన పట్టణం ఏది? ఆన్సర్ లోతల్. నెక్స్ట్ ఋగ్వేద కాలం నాటి గతిష్ఠి అంటే ఏమిటి? ఆన్సర్ యుద్ధం. నెక్స్ట్ వేద మంత్రాల ఉచ్చారణను తెలిపే వేదము? ఆన్సర్ శిక్ష. నెక్స్ట్ విడిమాన గంధిషులకు చిట్ట చివరి రాజధాని ఏది? ఆన్సర్ పెనుగొండ. నెక్స్ట్ 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైన వారు? ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే మన రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 3 రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరు కావడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ హోమ్ రూల్ ఉద్యమంతో సంబంధం లేని నాయకుడు? ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ ప్రసిద్ధమైన పిష్వాలలో కడపడివాడు? ఆన్సర్ నారాయణరావు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.